అయిపోతుంది. అయ్యో, పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడన్నా. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే. అన్బర్స్ వాసన బస్సు కట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది. చెప్పు. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా. నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. ఇది బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? ఎవరా మీరు? మర్యాదగా తెరవండ్రా. నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు ఎలా వేయండొచ్చు, సన్నాసి వేయండొచ్చు. మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా. నేను పెళ్లికి వెళ్ళాలరా. తెరవండ్రా. ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. అమ్మనెందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను గానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్, నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రిపప్పు అనుకున్నాను. నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్, నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా? కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాన్ని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా, 25 లక్షలు ఏమిటి? 50 అయినా ఇస్తాను. తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి. ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. వాట్ ఏ మదర్ సెంటిమెంట్. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండ్రా. ఎవరా నువ్వు? అన్న బండి నెంబర్ నోట్ చేయండి. ఆపరా. ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నావు. ఎవర్రా ఉడతమహోడు? ప్రొఫెసర్ కొట్టేసి వెళ్ళిపోయాడు. కష్టం నాస్తి కన్నుల ఎదుటే మాయమాయే. రే సైలెంట్ గా రండిరా. సైలెంట్ రా. సైలెంట్ సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఈ ఖాళీ డబ్బాలు దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావు. మాస్క్ మిస్ అయింది అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రే నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. ప్రొఫెసర్ వేరే లెవెల్ ప్రొఫెసర్. సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా
బండి కనిపించింది మావా. రే ఎవరు తీసాడో చూడు, నేను వస్తున్నా. నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను, ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? రేయ్, నా గురించి నీకు తెలియదు. డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్ల వీడు భయపడలేదు. వెనక్కి వెళ్ళరా, పోరా వెనక్కి. రేయ్, డబ్బు ఇస్తావా లేదా? ఇవ్వడం కుదరదు. రే, ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా, ఒక 500 ఇవ్వరా. ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్, 500 అడుగుతున్నారు, ఇస్తానంటే. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్? 500 కదా అడిగారు, ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? తీరా బండి. వామ్మో, ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేస్తే అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న చిన్న బ్యాగ్లు. రేయ్, ఇందులో కూడా డబ్బు ఉందిరా. పట్టుకోరా పట్టుకోరా. 4, 8, 12. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి, లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా. వెళ్ళరా. ఎవరు ఇంటి డబ్బుల్ని మనం ఎలా తీసుకెళ్తాం? ఎవరి డబ్బు అయితే మనకెందుకు? కుబేర్దే మనకు గూగుల్ పే చేశారా. వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా. ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి. ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే, నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను, ఏటీఎం గుమ్మంలో కూర్చో. ఇంత డబ్బు ఉంది, ఇదంతా మనకేరా. నేనే కదా చూపించాను, నాకు ఇవ్వాలి కదా. ముందు 2000 రూపాయల నోట్లు మారుద్దాం. హాయ్. హాయ్. కష్టపడి సంపాదించడం చాలా కష్టం. ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs. ఎలా అరేంజ్ చేసావు? ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుంటా. థాంక్యూ సో మచ్. మర్చిపోయా. హలో, హౌస్ వాన్ రా? అవును, నేను హౌస్ ఓనర్నే మాట్లాడుతున్నాను. ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి. ఓ 3 లక్షలు ఇస్తాను, 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తావా? నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. రే, వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు? చచ్చిపోమను. మిస్టర్ సంపూర్ణేష్ గారు, నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు. అనోయ్, పోలీసులనా? అయ్యో, కార్ డిక్కీలో డబ్బులున్నాయి కదరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు. సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా? అతను మన్నే పిలుస్తున్నాడు రా, రివర్స్ వెళ్తే డౌట్ రాదు. అలాగా. ఎందుకురా రైట్ కట్ చేసావు? నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి. రైట్ వెళ్తేనా డౌట్ వస్తుంది? అది నువ్వు ముందే కదా చెప్పాలి. బూతులు చెప్పుండాల్సిందే. వామ్మో, తరువుకుంటూ వస్తున్నారు. ఇటల్రా. దగ్గరికి వస్తారా? స్పీడ్ గా వెళ్ళరా, స్పీడ్ గా వెళ్ళరా. వెళ్తున్నా అన్న, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అమ్మా, ఎందుకు రాపావు? డెడ్ అండ్ అన్నా. గీరు పట్టలేదన్నా. ఇప్పుడు నీకుంది చూడు, వాటర్ బాటిల్ రా ఇది. కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నావు. వెళ్ళరా, రివర్సల్ వెళ్ళు. ఒంటేళ్ళకి వెళ్ళడానికి సార్ డిక్కీ ఓపెన్ చేయాలి.
ఆపరా ఆపరా. వీడి కార్లోనే డబ్బులున్నాయి. ప్రొఫెసర్ నేను సూపర్ ఐడియా చెప్పనా? చెప్పరా. వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు. ఎక్కడరా మాయమయ్యాడు? మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాడు వెళ్ళిపోయాడు. బండి రే బొండం, అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నారా? అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు. కర్మ కర్మ, ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని దాన్నెందుకు చూస్తున్నారా? నువ్వు జిమ్మిని బయటికి సరే తీసుకెళ్ళి. అమ్మా. ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు. వాడి ప్యాంటా? ఈ ప్యాంటు గురించేనా బోండంగాడు చెప్పింది? మీరెందుకు కూర్చొని ఈ ప్యాంట్నే చూస్తున్నారు? మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా బాడీ ప్యాంట్. నేను పంచేనా? దీన్ని బుతికి ఐరన్ చేసేవనా? దొంగను వదిలేసి వాడి ప్యాంట్ పట్టుకొని ఫీల్ అవుతున్నారు. పండ్రా పని చూసుకోండి. వయ్యారంగా నడిచించాలు ఇకెళ్ళు, త్వరగా వెళ్ళు. రానా బంగారు కొండ. ఎవరిని అడిగి పెళ్ళి ఆపావో? నాకు ఇప్పుడు ఆ అమ్మాయే కావాలా. రేయ్, నేనే డబ్బు పోయిందనే చిరాకులో ఉన్నాను. మర్యాదగా విని పొమ్మను. నువ్వు న్యాయంగా సంపాదిస్తే ఉంటుందే. ఇలా వైన్ షాప్ లో క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు లెక్కన అన్యాయంగా సంపాదిస్తే నాకించే పోతుంది. నిక్కర మధ్యలో బొక్కుంది. చూసావా, నిన్నే దెబ్బ కొడుతున్నాడు వీడు. నమస్తే సార్. మది అంతా చెప్పాడు. దొంగిలించిన డబ్బు బ్లాక్ మనీ అయినందువల్ల అనఫిషియల్ గా అన్ని చెక్ పోస్టులు చెక్ చేశాం. డబ్బు ఊరు దాటి వెళ్ళలేదు. అనా లోకల్ లాడ్జ్లో ఎతకమని చెప్పాను. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు. మల్లిక, డబ్బులు తీసుకునిరా. ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా, ఇంకేడుంది డబ్బు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా, ఆ డబ్బుల్ని తీసుకురావే. వస్తున్నా. ఇదిగోండి. గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను, త్వరగానే పట్టుకుందాం సార్. ఉండు, ఇలా ఇవ్వు. మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది. ఏది లేవండి, వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది. जेनी, कैसे दिल पासे मम्मा? ये तो ना दी। क्यों सुना सुना? కొత్త సట్ట మట్ట ఏంటే మీ కొత్త సట్ట మట్ట? సార్ తను వదిలేయండి సార్. సార్ వదిలేయండి సార్. సార్ తను వదిలేయండి సార్. ఏదైనా తెలిస్తే చెప్పు సోఫీ. సోఫీ చెప్పి. సతీష్. సతీష్. హాయ్ ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్. రావయ్యా. ఏంటి అన్ని బట్టలు ఒకేసారి ఉతికారేసావు? అది ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకని వేసుకున్న బట్టలు కూడా ఉతికారేకు. చూడలేక మేము చచ్చిపోవాలి. ఏంటయ్యా? హాయ్ డార్లింగ్. ఏయ్, ఏమైంది? నా డబ్బులు కొట్టేసి నాకే ఇస్తావా? సార్ సార్ నేను ఇంకో అరగంటలో మొత్తం డబ్బులు నా చేతికి రాలేదో? సార్ నేను చెప్పేది వినండి. సార్ 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 వాడిని చేయకండి, నేను మీ డబ్బులు నేను తీసుకొస్తానని చెప్తున్నానుగా. వస్తావురా. అన్నా, మా యదవులు ఏమైనా చూసావా? నిన్న రాత్రి నుంచి మనిషి కనపడడం లేదయ్యా. నిన్న సాయంకాలం మొత్తంలో ఫోన్ చేశాడు. 3 లక్షలు ఇస్తాను, 3వ అంతస్తు నుంచి దూకుతావా అని అడిగాడు. పిచ్చికిచ్చి ఏమైనా పట్టిందేమో వాడికి. హలో, ఎవరో సతీషా? నేను ముత్యాలమ్మపేట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. నువ్వు వెంటనే స్టేషన్కి రాగలవా? వెంటనే వస్తాను సార్. ఎంత సార్?
స్టేషన్ బెయిల్ 3500. వీళ్ళకి బదులుగా వేరే వాడు వెళ్తాడు కోర్టుకి, వాడికి ఒక 500, మొత్తం కలిపి 4000. సంతకాలు చేసి వెళ్ళండి. నమస్తే సార్. సార్ ఒకే ఒక బీర్ తీసుకోమంటారా? రారా, ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నాడు చూడు. ఈ వైన్ షాప్ లో ఉన్న వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి చెప్పుంటారు, అందుకే కరెక్ట్ గా పట్టేసుకున్నారు. రే అదంతా సరిగాని డబ్బులు ఎక్కడయ్యా? సతీష్ మేమిద్దరం ఊరుకో. ఇప్పుడు చెప్పు. డబ్బంతా పోలీసులు దొరికిపోతుందేమోనని మేము భయపడ్డాం. అప్పుడే లైట్ హౌస్ వెలుతురులో బీచ్ పక్కన ఒక బిల్డింగ్ కనిపించింది. రేయ్ బాలు, అక్కడ చూసావా? త్వరగా ఓపెన్ చేయి. త్వరగా రా, త్వరగా రా. పోలీసులు వస్తున్నారా? పరిగెత్తరా, బండి.